గురుభ్యో నమః. సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. జనవరి 14 ప్రవేశించేస్తాడు ఆల్రెడీ. సో జ్యోతిష్యంలో సూర్యుని ఆత్మబలం, గౌరవం, ప్రభుత్వ రంగం మరియు నాయకత్వం కారకంగా భావిస్తారు. సూర్యుడు తన రాశి మార్చుకున్నప్పట్లో దీని ప్రభావం అన్ని రాశులపై జీవిత నిర్ధారణ రూపంలో తప్పనిసరిగా పడుతుంది. 2026 సంవత్సరంలో సూర్యదేవుడు జనవరి 14 మకర రాశిలో ప్రవేశించనున్నాడు. ఈ రోజున మకర సంక్రాంతి పర్వం జరుపుకుంటాం. దీనిని దేశంలో వివిధ ప్రాంతాల్లో కిచడి అని, ఉత్తరాయణ అని, పొంగల్ అని వివిధ పేర్లతో పిలుస్తారు. ఈసారి సూర్యుడు మకర రాశిలో గోచారం మధ్యాహ్నం 3:13 జరగనుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం వలన ధనుర్మాసం ముగుస్తుంది మరియు వివాహం వంటి మంగళ కార్యాలపై నిషేధం తొలగిపోతుంది. అంతేకాకుండా ఉత్తరాయణ కాలం కూడా ప్రారంభమవుతుంది. దీనిలో రోజు క్రమంగా పెరిగి రాత్రులు చిన్నమవుతాయి. జ్యోతిష నమ్మకం ప్రకారం సూర్యుని గోచారం కొన్ని రాశులకు చాలా శుభంగా ఉంటుంది. ప్రత్యేకించి కెరీర్, డబ్బు మరియు పురోగతి చూస్తున్న వారికి సమయంలో 5 రాశుల ఆదాయం పెద్ద ఎదుగుదలను చూడవచ్చు. సూర్యుని మకర రాశిలో గోచారం అన్ని 12 రాశులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, మరి ఏ ఉపాయాల ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చో తెలుసుకుందాం. మేషరాశి. సూర్యుడు మీ 10వ రాశిలో గోచరిస్తాడు. దీనిని కెరియర్తో మరియు పనితో సంబంధం కలిగి ఉంటుంది. ఈ సమయంలో మీ కష్టం ఫలించి పనిలో గుర్తింపు లభిస్తుంది. తండ్రితో సంబంధాలు కూడా బలంగా ఉంటాయి. ఉపాయం: తలను కప్పుకోండి మరియు నలుపు, తెలుపు, నీలిరంగు బట్టలను ధరించడం నుంచి దూరంగా ఉండండి. వృషభ రాశి. సూర్యుడు మీ 9వ రాశిలో ఉంటాడు. అదృష్టం మీకు పూర్తి తోడుగా ఉంటుంది మరియు మీరు చేసే కష్టానికి మంచి ఫలితం లభిస్తుంది. మతపరమైన పనుల్లో మనసు లగ్నమవుతుంది. ఉపాయం: ఇంట్లో ఇత్తడి పాత్రలను ఉంచండి మరియు ప్రతిరోజు సూర్యునికి నమస్కారం చేయండి. మిథున రాశి. సూర్యుడు 8వ స్థానంలో ఉంటాడు. ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది మరియు దీర్ఘాయు యోగాలు ఏర్పడతాయి. నల్ల ఎద్దు లేదా అగ్రజునికి అంటే అన్నయ్యకి సేవ చేయండి. కర్కాటక రాశి. సూర్యుడు 7వ స్థానంలో ఉంటాడు. జీవిత భాగస్వామితో సామరస్యం మెరుగుపడుతుంది మరియు వైవాహిక జీవితానికి మాధుర్యం ఉంటుంది. ఉపాయం: మీరు తినే ముందు ఎవరికైనా అవసరం ఉన్న వారికి ఆహారం పెట్టండి. సింహరాశి. సూర్యుడు 6వ స్థానంలో గోచరిస్తాడు. ఈ సమయంలో విరోధులు ఎప్పటికప్పుడు హెచ్చరికగా ఉండడం అవసరం. స్నేహితులతో సంబంధాల్లో కొంచెం ఉద్వేగం రావచ్చు. ఉపాయం: దేవాలయంలో సజ్జలు దానం చేయండి. సూర్యుడు మీ 5వ స్థానంలో ఉంటాడు. మాట్లాడేటప్పుడు మితంగా ఉండడం అవసరం. గురువు లేదా వృద్ధులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఉపాయం: అవసరం ఉన్న వారికి ఉన్ని బట్టలు దానం చేయండి. తులారాశి. సూర్యుడు మీ 4వ స్థానంలో ఉంటాడు. తల్లి నుండి పూర్తి సహకారం లభిస్తుంది మరియు ఇల్లు, భూమి లేదా వాహనం సంబంధించి సుఖం లభించవచ్చు. ఉపాయం: ఏదైనా బీద వ్యక్తికి భోజనం పెట్టండి. వృశ్చిక రాశి. సూర్యుడు 3వ స్థానంలో ఉంటాడు. సోదరుల సహకారం లభిస్తుంది కానీ మీ మాట స్పష్టంగా చెప్పడంలో సమస్య ఎదురవ్వచ్చు. ఉపాయం: రోజు 11 సార్లు ఓం గ్రీ సూర్యాయ నమః అనే మంత్రం జపించండి. ధనురాశి. సూర్యుడు మీ 2వ స్థానంలో ఉంటాడు. ఆకస్మిక డబ్బు లాభం, యోగాలు ఏర్పడతాయి మరియు ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఉపాయం: దేవాలయంలో కొబ్బరికాయ లేదా కొబ్బరి నూనె దానం చేయండి. మకర రాశి. సూర్యుడు మీ లగ్నంలో గోచరిస్తాడు. గౌరవం పెరుగుతుంది, డబ్బు వచ్చే మార్గాలు కొనసాగుతాయి మరియు ప్రేమ బంధాలు బలంగా ఉంటాయి. ఉపాయం: ప్రతిరోజు సూర్యునికి నీరు అర్పించండి. కుంభరాశి. సూర్యుడు మీ 12వ స్థానంలో ఉంటాడు. ఖర్చులు పెరగవచ్చు కానీ విశ్రాంత సంబంధిత వస్తువులు లభిస్తాయి. ఉపాయం: మతపరమైన పనుల్లో సహకరించండి. మీనరాశి. సూర్యుడు మీ 11వ స్థానంలో ఉంటాడు. ఆదాయ మార్గానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి మరియు కోరికలు నెరవేరుతాయి. ఉపాయం: దేవాలయంలో ముల్లంగి దానం చేయండి. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.